హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం రెడ్మీ కొత్తగా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 17 ఫోన్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ ఇది డైరెక్ట్గా లాంచ్ చేసిన ఫోన్ ఏం కాదు. ఇది మొన్న లాంచ్ చేశారు చూసారా, పోకో M8 పవర్ అని. ఆ ఫోన్నే రెడ్మీలోకి రీబ్రాండింగ్ చేసి మళ్ళీ తీసుకువచ్చారు. ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.99 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. ఇది 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 2.3 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. LPDDR4X RAM, UFS 2.2కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో ఫొటోస్ అయితే అంత మంచిగా ఏం రావు, వస్తాయి అంటే కెమెరా ఏదో యూజ్ చేస్తున్నాం ఉంది కాబట్టి యూజ్ చేస్తామన్నట్లు అలా యూజ్ చేసుకోవాల్సిందే. మరి అంత క్వాలిటీగా అయితే ఇందులో ఫొటోస్ ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగే ఇందులో 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 22.5 watt రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది HyperOS 3 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 4+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. Wi-Fi 5 బ్లూటూత్ 5.1 వర్షన్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఇందులో NFC లేదు, ఐఆర్ బ్లాస్టర్ ఇస్తున్నారు. అలాగే ఇది IP65 రేటింగ్తో మాత్రమే వస్తుంది. IP68 రేటింగ్ అయితే ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం ఈ ఫోన్ లాంచ్ చేసిన బడ్జెట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 6+128GB వేరియంట్ 28,000కు, 8+128GB వేరియంట్ 31,000కు లాంచ్ చేశారు. ఈ బడ్జెట్లో ఏ ఫోన్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం AMOLED డిస్ప్లేస్ని అయితే ఇవ్వట్లేదు. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేని ఇస్తుంది. అలాగే ఇది ప్రాసెసర్ అయితే అంత వర్త్ కాదు. ఈ ప్రాసెసర్ జనరల్ యూజ్కి మాత్రమే బాగుంటుంది. 4 Gen 4 ప్రాసెసర్, మరి నార్మల్ గేమ్స్ కూడా అంత బాగా హ్యాండిల్ చేయలేదు. ఇక అలాగే ఫొటోస్ కూడా అంత ఎక్స్పెక్ట్ చేయకండి. మెయిన్ కెమెరా అండ్ ఈ సెల్ఫీ కెమెరా నుంచి కూడా అంత మంచి ఫొటోస్ అయితే ఇందులో రావు. అలాగే 8000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది చాలా పెద్ద బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మనకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. కానీ ఛార్జింగ్ స్పీడ్ మాత్రం 45 watts మాత్రమే ఇచ్చారు. ఛార్జింగ్ పెట్టినప్పుడు కొద్దిగా ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఫోన్ని ఎవరికి రికమెండ్ చేయొచ్చు అంటే, ఎవరైతే కంటెంట్ ఎక్కువగా చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఇది సెట్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. ఈ బ్యాటరీ కూడా 8000 mAh బ్యాటరీ ఇచ్చారు. ఇందులో డిస్ప్లే అండ్ బ్యాటరీ బాగుంది కాబట్టి కంటెంట్ ఎక్కువగా వాచ్ చేసే వారికి ఇది హెల్ప్ అవుతుంది. కొద్దిగా ఎక్కువ సమయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో కొంచెం సేపు నార్మల్ గేమ్స్ ఆడదాం అనుకున్నా కూడా ఇదైతే వాళ్ళకి రికమెండ్ చేయను. ఎందుకంటే ఈ ఫోన్ నార్మల్ ఫ్రీ ఫైర్ గేమ్ ఆడినా కూడా ల్యాగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే కంటెంట్ ఎక్కువగా వాచ్ చేసే వారికి దీన్ని అయితే రికమెండ్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.